సాగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీగులలో నేను తిరిగినను. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీగులలో నేను తిరిగినను. సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలండ దెబ్బకైనను, రాత్రి వేళ భయమునకైనా, పగవాని బాణములకైనా నేను భయపడను. పగలండ దెబ్బకైనను, రాత్రి వేళ భయమునకైనా, పగవాని బాణములకైనా నేను భయపడను. నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే, నాదు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడినా పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడెము నా కోటయు యేసే, నా
విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా తండ్రి దేవా నీకే స్తోత్రం అని దేవుని మనం స్తుతిస్తాం, దేవుని గణపరుస్తామండి. ప్రతి వారు కూడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప రాజా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రం. నా సర్వము నీవే దేవా, నా సమస్తము నీవే దేవా. యేసయ్యా మీకు వందనాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ కలిసి స్వరమెత్తి తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా
సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. సంగమత రెండు చేతులు పైకెత్తి, దేవా నా దేవా నా తండ్రి, మా యేసయ్యా నీకు స్తోత్రం. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము, నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హృదయపూర్వకంగా తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. మరొకసారి నీ ప్రేమ, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ, నీ కార్యము వివరించుట తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఒకసారి బిగ్గరగా స్వరమెత్తి, తండ్రి దేవా, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్.
worship you, Lord. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. ఇంకా హృదయపూర్వకంగా దేవా తండ్రి దేవా ఆనందమా దేవాని సన్నిధిలో నీ వడిలో నాకు సుఖము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక నూతన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వై వీఆర్ అలైవ్, ఎందుకు మనము సజీవులుగా ఉన్నాము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తనాకారుడు అంటున్నాడు, మెస్సియాకు సంబంధించిన యేసు క్రీస్తు ప్రభువారికి సంబంధించినటువంటి 118వ కీర్తన 17 నుంచి 19 వరకు మనం చదువుకుందాం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. Psalm 118 verses from 17 to 19. I shall not die but live and I declare the works of the Lord. The Lord has chastened me severely, but he has not given me over to death. Open to me the gates of righteousness. I will go through them and I will praise the Lord. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనము ఎందుకు సజీవులుగా ఉన్నాం? Why we are alive. The reason number 1 ఏంటంటే to be near to God. దేవునికి దగ్గరగా ఉండుటకు, దేవునికి సన్నిహితంగా ఉండుటకు దేవుడు మనలను ఆయన ప్రేమించి మనల్ని సజీవులుగా ఉంచాడు. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 28వ వచనంలో, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణజొచ్చి ఉన్నాను. But it is good for me to draw near to God. I have put my trust in the Lord God that I may declare all your works. దేవుని బిడ్డలారా, we need to draw closer to God. We need to draw near to God. చూడండి, మనమందరం కూడా దేవునికి దగ్గరగా రావాలి. ఎంత దగ్గరగా దేవునికి రావాలి అని అంటే, దావీదు అంటాడు 63వ కీర్తన 8వ వచనంలో, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. మై సోల్ ఫాలోస్ క్లోజ్ బిహైండ్ యూ, యువర్ రైట్ హ్యాండ్ అప్హోల్డ్స్ మీ. మై సోల్ ఫాలోస్ క్లోజ్ బిహైండ్ యూ. నా ఆత్మ నిన్ను అంటి వెంబడించుచున్నది. మనమందరం కూడా ఏం చేయాలంటే దేవునికి
అత్యంత సన్నిహితంగా, అత్యంత దగ్గరగా మనము చేరువవ్వాలి. వీ నీడ్ టు బీ క్లోజర్ టు గాడ్. దేవునికి చాలా దగ్గర అవ్వాలి. ఎంత దగ్గర అవ్వాలంటే ఎవరు విడదీయలేనంత దగ్గర కావాలి. చూసారా, శ్రమ అయినా, కష్టమైన, నింద అయినా, ఉపద్రవమైన, కరువైన, కష్టమైన దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాప నేరదు. ఏది కూడా మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసేదిగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథములో దేవుడే పిలుస్తున్నాడు. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకోండి. డ్రా నియర్ టు గాడ్. James 4:8. Draw near to God and he will draw near to you. Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవుస్తున్నాడు. ఏమంటే క్లెన్స్ యువర్ హ్యాండ్స్, నీ చేతులు శుభ్రం చేసుకో. దేవుని బిడ్డలారా, ప్యూరిఫై యువర్ హార్ట్స్. క్లెన్స్ యువర్ హ్యాండ్స్, ప్యూరిఫై యువర్ హార్ట్స్. వీ నీడ్ టు ప్యూరిఫై అవర్ హార్ట్స్. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సో నౌ ఈస్ ద టైమ్ టు రిటర్న్ టు గాడ్. దేవుని వైపు తిరగటానికి, దేవుని వైపు చూడ్డానికి ఇది మిక్కిలి అనుకూల సమయమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. జకరియా గ్రంథం 1:3 కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగెదను. రిటర్న్ టు మీ, సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్, and I will return to you. If you return to me, I will return to you. If you come closer, I will also come closer. నువ్వు నాకు దగ్గరగా వస్తే నేను నీకు దగ్గరగా వస్తా. నువ్వు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతా. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనము దేవుని వైపు తిరిగి దేవునికి దగ్గరగా మనం జీవించాల్సినటువంటి వారుగా మనం ఉన్నాం. We need to draw near to the presence of God. దేవుని సన్నిధానములోకి మనం చేరాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:21-22 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనమందరం కూడా యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. సో లెట్ us draw near with a true heart. దేవునికి మనం ఎలాగ దగ్గర రావాలంటే నిజమైన వాస్తవమైన హృదయంతో రావాలి. Why we are alive? We are alive because of that we need to draw near to God. మనము దేవునికి దగ్గరగా రావలసినటువంటి ఆవశ్యత ఎంతైనా ఉన్నది. లోకానికి దగ్గరైతే, పాపానికి దగ్గరైతే, సాతానికి దగ్గరైతే వాడు లోకము దాని ఆశ గతించిపోవను. పాపము నిలిచేది కాదు. పాపం పతనానికి దారి తీస్తుంది. అలాగే దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ఈరోజు లోకానికి కానీ, పాపానికి కానీ, సాతానికి కానీ మన దగ్గరికి కాకూడదు. కానీ మనము దేవునికి దగ్గర అవ్వడానికి మన హృదయాలు ప్రోక్షించబడినవై యేసు రక్తము చేత కడగబడిన వారమై ఆయన్ని అనుగ్రహించేటటువంటి గొప్ప కృపను పొందుకున్న వారమై ఆయన అడుగు జాడలో మనం నడవవలసినటువంటి బిడ్డలంగా మనం కనబడుతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే మనమందరం కూడా దేవుని దగ్గరకు రావాలి. ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో మనమందరం కూడా సజీవులుగా ఉండడానికి సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవుడు మనకు సహాయపడుతూ వచ్చాడు, కృప చూపిస్తూ వచ్చాడు, మేలు చూపిస్తూ వచ్చాడు. ఆయన తన ప్రేమ, తన వాత్సల్యత, తన యొక్క దయ
మనకు కనపరుస్తూ వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృప పొందడానికి కృపాసనం దగ్గరికి వద్దాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:16, let us therefore come boldly to the throne of grace, but we may obtain mercy and find grace to help in the time of need. దేవుని బిడ్డలారా, మన కష్ట సమయాల్లో, మన ఇరుకు సమయాల్లో, మన ఇబ్బందుల సమయాల్లో కృప పొందాలి. అయ్యా, నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు దయచేయి, నీ ఆశీర్వాదం నాకు దయచేయి, నీ యొక్క అనురాగం నాకు దయచేయి, నీ ఆప్యాయత నాకు దయచేయి, నీ యొక్క కృప నాకు అనుగ్రహించు అని చెప్పేసి మనం ఏం చేయాలంటే మనము దేవుని వైపు చూడవలసిన వారికి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వై వి ఆర్ అలైవ్, ఎందుకు మనము సజీవులుగా ఉన్నాము? బీ నియర్ టు గాడ్, టు డ్రా నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా ఉండుటకు దేవుడు మనల్ని సజీవులుగా పెట్టాడు. ఇంకొక రీజనే లేదు వై వీఆర్ అలైవ్ టుడే. వీ నీడ్ టు డ్రా నియర్ టు గాడ్. లోకం వైపు, పాపం వైపు, సాతాను వైపు మనం ఆకర్షితులమై అటు వెళ్ళకుండా దేవునికి మనం అత్యంత క్లోజ్గా, దగ్గరగా కృప పొందేటట్లు కృపాసనం దగ్గరికి వచ్చేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. నా దగ్గర రండి, నేను మీ దగ్గరికి వస్తానన్నాను. నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతానన్నాను. నాకు మొర పెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు ఈ రోజు మనకు దగ్గరగా ఉన్నాడు. అయితే మనం ఆయనకు దగ్గరగా ఉండడానికి అందరం కూడా మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. దయచేసి అందరూ కూడా ఎక్కడున్నా తలలు వంచి కళ్ళు మూసుకోండి, వీలైన వారు మోకరించండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ఈరోజు మేము సజీవులుగా ఉన్నాం. సజీవులుగా ఉన్నటువంటి కారణం నాయనా, మేము నీకు దగ్గరగా రావాలి. ఈ లోకానికి మేము దగ్గర ఉండకుండా నీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయండి. నీకు అత్యంత సన్నిహితంగా బ్రతకడానికి సహాయం చేయండి. నీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించండి. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, ఎన్నోసార్లు లోకానికి దగ్గర అవుతున్నాం, పాపానికి దగ్గర అవుతున్నాం, సాతానికి దగ్గర అవుతున్నాం. యేసు నామములు అవన్నీ కూడా దూరం చేసి నీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయండి. నిన్ను హత్తుకోవడానికి సహాయం చేయండి. నీకు ప్రియంగా బ్రతకడానికి కృప మాకు దయచేయండి. ఈరోజు ఎవరు ఆయా పనుల మీద బయటకు వెళుతున్నా, చిన్నపిల్లల స్కూల్స్కి, కాలేజెస్కి వెళుతున్నటువంటి బిడ్డలను బట్టి ఆయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. వృద్ధులను కాపాడండి, యవన బిడ్డలను కాపాడండి. అందరినీ మీ చేతిలో పెడుతున్నా. మీ చిత్త ప్రకారంగా సమస్తాన్ని కూడా జరిగించండి. నీ ఉద్దేశం, నీ సంకల్పం, నీ ఆశీర్వాదం, నీ దీవెన, నీ యొక్క కనికరం, నీ యొక్క సమాధానంతో మీరు మమ్మల్ని నింపి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడువు, ప్రేమగల దేవుడువు, జాలిగల దేవుడువు, నీ ప్రత్యేకమైనటువంటి కృప నీ బిడ్డలందరికీ దయచేసి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ, మేము నీకు దగ్గరగా, అతి దగ్గరగా, నీ హృదయానికి అతి చేరువుగా, దావీదు ఏ విధంగానైతే నీ హృదయానుసారిగా ఉన్నాడో ఆ విధంగా మా జీవితాలు నీకు దగ్గర అవ్వడానికి నేను హత్తుకుని నేను వెంబడించడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. రేపు మరొక విషయాన్ని, వై వీఆర్ అలైవ్ అనేటటువంటి యొక్క అంశంలో, మనం ఎందుకు సజీవులుగా ఉన్నాము అనే అంశంలో రెండో విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి అందరూ కూడా ఉదయాన్నే ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందాల్సిందని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఇంతవరకు కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు, ఇది అనేక మందికి చేరినట్లుగా మీరు షేర్ చేయాల్సిందని, లైక్ చేయాల్సిందని ప్రభు పేరట కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.